హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నాగల చవితి వ్లాగ్ అనమాట. ఇది ముందు రోజు. నాగల చవితి అంటేనే చిమ్మిడి కదా, ఇంకా అమ్మ ముందు రోజు ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసిందనమాట దంచడానికి. ఇప్పుడు కూడా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసేది, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసింది. ఎందుకనంటే మా పెద్దమ్మ వాళ్ళు పిన్నాళ్ళు కూడా దంచుకుంటారనమాట ఇక్కడే, అందుకని ఇంకా బేగా స్టార్ట్ చేసింది. ఇక్కడైతే దంచుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అందరూ ఇక్కడే దంచుకుంటారు. అందరూ ఒక దిక్కునే దంచుకుంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఏదన్నా అందరూ చేస్తే ఇంకా బాగుంటుంది. మా అమ్మ తెంచుతుంటే ఏదో నేను తెంచి దానిలో తీసేసుకున్నాను మా అమ్మ దగ్గర, కానీ నేను దంచలేకపోయాను. మళ్ళీ మా అమ్మకే ఇచ్చేసాను. ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే దంచేశారు. ఇంకా దంచేటప్పటికైతే ఈవినింగ్ అయితే అయిపోయింది, చెగుటడిపోయింది. ఇంకెలా ముందు రోజు అయితే చిమ్మిడి అయితే చేసేసుకున్నాము. ఇంకా డే అయితే ఇంకా అలా ఎండ్ అయిపోయింది. తర్వాత రోజు పొట్టుకాడికి వెళ్ళాలి కదా, ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇలా రెడీ అయిపోయాము. దీనికి సంబంధించిన గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా పొట్టుకాడికి వెళ్ళడానికి ఇంకా అమ్మ అయితే మొత్తం అన్ని కూడా సర్దేసింది అనమాట. మేమందరం కూడా బయలుదేరుతున్నాము. ఎప్పుడు కూడా మేమందరం అయితే వెళ్తాము ప్రతి ఇయర్ను. ఈసారి మా హస్బెండ్ కూడా వస్తున్నారనమాట. ఈసారి పొట్టుకాడికి వెళ్ళింది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ అయితేని. ఇప్పుడు కూడాను మా ఇంటి సైడ్ కాకుండా మేము ఇంకో సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా ఈసారి అయితే ఇంక ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాము. నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితేని. వెళ్తున్నదంతా కూడా సర్వీస్ తోట అంటారు కదా, ఇంకా అందులోంచి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు పొలాలు కానీ చూడండి ఎంత బాగుందో వ్యూ అయితేని. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ కలిసి వెళ్ళడం కూడా ఇంకా బాగుంటుంది కదా. మేమందరూ చూడండి ఎలా వెళ్తున్నామో. ఈసారి మా అత్తాలు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు మేమందరం కూడా వెళ్తున్నాము. ఇంకా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి చుట్టూ కూడా ప్లేస్ అయితే ఇలా ఉంది. ఏదోలాగా మొత్తానికి అయితే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఎప్పుడు కూడా మేము నడిచే వస్తాము పుట్టకాడికి. ఎంత దూరం అయినా కానీ నడిచే వస్తాము. సరదాగా ఉంటుంది కదా అందరితోటి రావడం అంటే. ఇంకా మనము పుట్ట మీద అయితే నీళ్ళు చల్లి పసుపు కుంకుమ అలాగే ముగ్గు పెట్టుకోవాలన్నమాట. పక్కనే సర్వీస్ తోట కూడా ఉంది కదా, ఇంకా దానివల్ల అయితే ఇంకా చాలా నీడగా అయితే ఉంది. ఇవి 2 పుట్టల కింద ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ మా అమ్మాలు చేస్తుంటే అటు సైడ్ అయితే మా పెద్దమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు. అలాగే పుట్టలు కూడా విడివిడిగా అయితే ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అలా అన్నట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మీకే మూడు కింద కనబడుతున్నాయి కదా. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి అన్నట్టు ఉన్నాయి. పుట్ట కూడాను సెపరేట్ గా ఉన్నట్టు. ఇంకా పువ్వులు పత్రులు మనం తెచ్చుకున్న పత్రులు కానీ తులసి పత్రి అలాగే సంథింగ్ ఇంకా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా పెట్టుకొని మనం తెచ్చుకున్న తెల్ల సిల్విడి అలాగే చిమ్మిడి పెట్టుకొని ఇంకా మన దగ్గర చెరుకులు గట్రా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పెట్టుకొని ఇంకా మా అమ్మాయిలు అయితే పూజ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకా తర్వాత మేమైతే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా ఒకరు అయిపోయాక ఇంకొకరు అలాగా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అందరూ నించోడానికన్నా అక్కడ ప్లేస్ ఉండదు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయిలు వెలిగించుకున్న తర్వాత మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాము. కొలువులు ఉంటాయి కదా, అవి కూడా చాలా లోపలికి అయితే ఉన్నాయి గుడ్డు వేయడానికి. నేను వేస్తున్న కొలువు అయితే చాలా లోపలికి ఉంది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా అందులో అయితే వేసేసాము. గుడ్డు వేసిన తర్వాత ఇంకా చిమ్మిడి కూడా వేసేస్తున్నాం అనమాట. చాలామంది చిమ్మిడి ఉండల కింద చేసి అయితే వేస్తారు. ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా కొంచెం కొంచెం తీసేసి ఇంకా 3 సార్లు అన్నట్టుగా మేమైతే వేసేస్తాము. చాలా అయితే ఉండల కింద అయితే చేసేస్తారు కదా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పాలు కూడా 3 సార్లు వేసేసాం అనమాట. ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మా డాడీ కూడా పూజ అయితే చేసేసారు. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత మేము అందరం కూడా ఫొటోస్ అయితే దిగుతున్నాము, వీడియోస్ ఫొటోస్ కూడాను. ఇక్కడేమో లేడీస్ అందరం కూడా నించొని అయితే ఫోటో అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఫొటోస్ అయిపోయిన తర్వాత మేము సర్వీస్ తోట అని చెప్పాను కదా, ఇంకా అందులోకి వచ్చి మేమైతే టిఫిన్స్ అయితే తెచ్చుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ టిఫిన్స్ అయితే తెచ్చుకుంటాము. ఇంక ఇంటికి వెళ్ళాకన్నా టిఫిన్ అయితే చేయాలి, ఇంకా అందరితోటి కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి మేము ఎప్పుడు కూడా టిఫిన్స్ అయితే పెట్టుకెళ్ళిపోతాము. ఇంకా ఈ ఇయర్ కూడా మేమైతే టిఫిన్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అందరూ కూర్చొని అయితే తినేస్తున్నాము. చాలా చల్లగా అయితే ఉంది లోపలైతేని. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టిఫిన్ అయితే తెచ్చుకుంటారు. మేమైతే ఇడ్లీ అయితే పెట్టుకెళ్ళాము. ఒకళ్ళు బజ్జీ అని ఒకళ్ళు దోశలు అని అలా తెచ్చుకుంటారనమాట. అలాగే టిఫిన్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా మొత్తం అందరం కూడా టిఫిన్స్ తెచ్చుకున్నాం కదా, ఇంకా అవన్నీ కూడా టిఫిన్స్ అయితే చేసేసాము. ఇంకా అలా చేసేసి ఇంక వెంటనే వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకా అలా కొంచెంసేపు కూర్చొని ఇంకా అలా మాట్లాడుకున్నాము. ఇంకా మేము తెచ్చుకున్న చిమ్ముడు కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడే కూర్చొని అయితే తినేస్తాము. ఇంక ఇదంతా అయిపోయాక ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు ఎంత ఎనర్జీతో వస్తామో ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా అంత ఎనర్జీ కూడా అయిపోతుంది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. కర్రీస్ ఏమో పప్పు చారు అలాగే బంగాళదుంప కర్రీ అలాగే వంకాయ సాంకూర అనమాట. ఇంక భోజనం అయితే చేసేసాము. ఇంక ఇక్కడైతే వేసాలు అయితే వేస్తారనమాట ఈవినింగ్.
అంతే గైస్, మా నాగల చవితి అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ నాగల చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కూడా నాకు కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతే గైస్, బాయ్.